మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం ఇది మన ధ్యానాంశంగా ఉన్నది. ఈ అధ్యాయంలో దావీదు ఇజ్రాయెల్లో దాదాపుగా 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్యలో నివసించు సైన్యములకు అధిపతికి యెహోవా అను తన నామం పెట్టబడిన దేవుని మందసమును అచ్చటుండి తెచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బయలుదేరుతున్నాడు. దేవుని మందసాన్ని ఫిలిష్తీయులు పట్టుకెళ్ళిన తర్వాత తిరిగి మందసం తన స్థలానికి రాలేదు కదా. సమూయేలు మొదటి గ్రంథంలో 7వ అధ్యాయంలో మనం చూస్తాం. కిర్యతయరీము వారు తీసుకెళ్ళి ఆ మందసాన్ని కొండ ప్రాంతంలో ఉన్నటువంటి అబీనాదాబు ఇంట చేర్చారు. అక్కడే దాదాపుగా 20 సంవత్సరాలు మందసం ఉన్నట్టుగా మనం చూస్తాం. అయితే దావీదు ఈ మందసాన్ని తెస్తున్నటువంటి క్రమంలో 3వ వచనంలో వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా అబీనాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి. అయితే ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 8వ వచనంలోను, సంఖ్యాకాండము 4వ అధ్యాయం 15వ వచనంలోను సాధారణంగా అనేక సందర్భాల్లో మనం దేవుని వాక్యంలో చూస్తాం. దేవుడు ఒక హెచ్చరిక చేశాడు. దేవుని మందసాన్ని ప్రత్యేకించిన ఏర్పరచబడిన యాజకులు మాత్రమే దాన్ని మోయాలి. సాధారణమైన మనుషులు ఎవరు కూడా పరిశుద్ధమైన వాటిని ముట్టకూడదని దేవుడు ఖండితంగా ఆజ్ఞాపించాడు. పైగా యాజకుల భుజముల మీద మాత్రమే మందసం మోయబడాలి. కొన్ని విషయాలు దేవునికి వ్యతిరేకంగా ఒకవేళ పాపముగా ఎంచబడకపోవచ్చేమో కానీ అయినా మానవ సంబంధమైనటువంటి సొంత విషయాలు ప్రయత్నాలు మనము దేవుని సేవలో వినియోగించకూడదు. అలాంటి విషయాలు తీరని నష్టాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది. గతంలో ఎడ్ల బండి మీద దేవుని మందసాన్ని ఎక్కడ కూడా మోసినట్టుగా దాఖలు లేవు. ఎందుకో ఏమో ఈ ఆలోచన దావీదు కలిగింది. అలాగని మందసాన్ని తీసుకొని వస్తున్నారు సంతోషంగా. సితారాలు, స్వరమండలములు, తంబూరాలు, మృదంగము, పెద్ద తాళము ఇలాగ వాయిద్యాలు వాయిస్తూ యెహోవా సన్నిధిలో నాట్యమాడుతూ బయలుదేరారు. కానీ నాకోను కళ్ళము దగ్గరికి రాగా ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసాన్ని పట్టుకొనగా మందసాన్ని మోస్తున్నటువంటి ఆ ఎడ్లకు కాలు జారినందున మందసం ఎక్కడ పడిపోతుందోనని ఉజ్జా చేయి చాపాడు. వెంటనే యెహోవా కోపం రగులుకుంది. ఉజ్జాను మొత్తగా ఉజ్జా అక్కడికే మరణించాడు. యెహోవా ఉజ్జాకు ఉపద్రవం కలగజేయగా దావీదు వ్యాకులబడి ఆ స్థలానికి పెరెజ్ ఉజ్జా అని పేరు పెట్టాడట. ఇక ఆ స్థలానికి పెరెజ్ ఉజ్జా అని పేరు పెట్టారు. ఇక్కడే నేను ఒక మాట చెప్పాలని ఇష్టపడుతున్నాను. టైటిల్ మీరు చూశారు కదా, దేవుని పని దేవుని పద్ధతి. అంటే దేవుని పని దేవుని పద్ధతిలోనే చేయటం అనేది. ఇక్కడ దావీదు తప్పిపోయాడని, దావీదు కంటే మనం గొప్ప నీతిమంతులమని కాదు ఈ పాఠం మనం ధ్యానించేది. అటువంటి తప్పిదం మన జీవితాల్లో జరగకుండా జాగ్రత్త పడేందుకు దావీదు అంతటి వాడైనా కూడా, లేదా ముఖాముఖిగా మాట్లాడిన మోషే అంతటి వాడైనా, ఎవరైనా దేవుని పద్ధతి ఒకటే. ఆ విధంగా దేవుడు హెచ్చరిక చేశాడు. మీరు హెబ్రీ పత్రికలు చూస్తే 8వ అధ్యాయంలో దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు, మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. దైవజనుడైనటువంటి ప్రవక్త అయిన మోషే దేవుని ద్వారా హెచ్చరిక చేయబడుతున్నాడు. దేవుడు నీకు చూపించిన ఆ రూపము, ఆ పోలికలో మాత్రమే నువ్వు ప్రత్యక్ష గుడారం నిర్మించాలని. ఈ రోజుల్లో జరుగుతున్న సేవా విధానాల్ని గమనిస్తున్నప్పుడు ఎవరి సేవ వారిది అన్నట్టుగా, అంటే ఆదిమ సంఘంలో, అపోస్తుల కార్యాల్లో, సేవా ప్రారంభంలో ఏదైనా ఇరుకులు, ఇబ్బందులు లేదా క్లిష్టమైనటువంటి పరిస్థితులు, ఏదైనా కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు యెరూషలేముకి వెళ్ళి పెద్దలతో మాట్లాడి ఆ దేవుని దగ్గర వాళ్ళు అడిగి ప్రార్థించి ఒక జవాబు పొందుకునేవారు. ఈ రోజున సమాజానికి ఆ విధంగా పెద్దలు ఎవరు లేరు కదా. ప్రతి సంఘానికి కాపరి పెద్ద అయిపోయాడు. పెద్దలైన వారు ఉన్నప్పటికీ వారి మాట వినే మనసు వారికి లేదు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు 9వ అధ్యాయంలో 24వ వచనంలో ఏమన్నాడు? పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి అంటున్నాడు.
ఈరోజు సేవ సేవ అంటూ మరి అందరూ సేవ జరిగిస్తున్నారు. కానీ అదే పౌలు మాట్లాడుతున్నాడు, బాగా పరిగెత్తుతున్నారు కానీ బహుమానం పొందేంతగా పరిగెత్తాలి. చాలా సేవల్లో దైవికమైన ప్రమాణాలు కనబడడం లేదు. దేవుని సమీపించడం, దేవుని ఆరాధించడం ప్రాముఖ్యమే, కానీ మితిమీరిన వ్యక్తిగత స్వేచ్ఛకు తావులేదు కదా. మీరు భోజనం చేసినా పానం చేసినా దేవుని మహిమ అన్నప్పుడు ఖచ్చితంగా దేవుని ఇన్స్ట్రక్షన్ ప్రకారమే మనం ముందుకెళ్ళాలి. ఎప్పుడైతే ఉజ్జా మరణించాడో దావీదు దేవునికి భయపడ్డాడు. ఎలాగో నేను మందసాన్ని తీసుకెళ్తాను అని ఆలోచించి మార్గమధ్యంలో యెహోవా మందసాన్ని 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంట్లో ఉంచారు. దేవుని మందసము ఒబేదెదోము ఇంట్లో ఉన్న 3 నెలల కాలంలో దేవుడైన యెహోవా ఒబేదెదోమును, అతని ఇంటిని, అతని కలిగిన దాని అంతటినీ ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదం దావీదుకు వినపడింది. మందసాన్ని విడిచిపెట్టి దావీదు ఉండలేడు. తిరిగి మందసాన్ని తీసుకెళ్ళడానికి బయలుదేరాడు. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయంలో 13 నుండి 19 వచనాలు మీరు చూస్తే, మందసాన్ని మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించిన వాడే శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండును. ఇక్కడ తిరిగి మందసాన్ని తీసుకొస్తున్నారు కానీ ఈసారి ఎడ్ల బండి మీదకి మందసాన్ని ఎక్కించలేదు. ఆ ఆధ్యాత్మికమైన పొరపాటు జ్ఞాపకం వచ్చింది. తిరిగి యాజకుల భుజాల మీదకి మందసం వెళ్ళింది. దేవునికి స్తోత్రం. కనుక ప్రతివాడు జరిగిస్తున్నటువంటి సేవ తన ఇష్టం అన్నట్టు కాక పరలోక నమూనా ప్రకారం, దైవిక ప్రమాణాల ప్రకారం సేవను మనము కొనసాగించబద్దులమైనాం. అయితే ఇక్కడ దావీదు తిరిగి శక్తి కొలది మందసం ఎదుట నాట్యమాడుతున్నాడు. 149వ కీర్తనలో 3వ వచనంలో, నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక, తంబురుతోనూ సితారుతోనూ ఆయన గురించి గానము చేయుదురుగాక. దావీదు అంటాడు, నీవు నా అంగలార్పును నాట్యముగా మార్చి ఉన్నావు అంటాడు. దావీదు వలె నాట్యమాడి తండ్రి నేను స్తుతించదన్ అన్న పాట మనకు బాగా జ్ఞాపకం ఉంది కదా. కనుక దావీదు వలనే నాట్యమాడాలి. పాడండి, స్తుతించండి, నాట్యమాడండి, కానీ అందులో లోక మర్యాద లేకుండా జాగ్రత్త పడండి. ఇలా నాట్యమాడుతూ దావీదు మందసాన్ని యెరూషలేముకు తీసుకెళ్తుంటే దావీదు భార్య సౌలు కుమార్తె అయినటువంటి మీకాలు దావీదు నాట్యాన్ని క్రిటిసైజ్ చేస్తూ, ఎగతాళి చేస్తూ, హీన స్థితి గల పనిగతులు చూస్తూ ఉండగా, వ్యర్థుడొకడు తన బట్టలు విప్పి వేసినట్లు ఇజ్రాయేలుకు రాజు అయిన నీవు బట్టలు తీసేసి నాట్యమాడుతున్నావే అని అపహాస్యం చేస్తోంది. దావీదు చెంప పగలేట్టుగా జవాబిచ్చాడు, నీ తండ్రిని నీ ఇంటిని విడిచిపెట్టి ఇజ్రాయేలైన తన జనుల మీద నన్ను రాజుగా నియమించినటువంటి దేవుని ఎదుటనే ఇలాగ నాట్యమాడుతున్నాను అంటున్నాడు. అలాగన తెగించి దావీదును మాత్రమే కాదు, దేవుని నామాన్ని కూడా ఎగతాళి చేసింది కనుక జీవితకాలము సంతానం లేకుండా మిగిలిపోయింది మీకాల జీవితం. చివరిగా ఈ పాఠంలో ఒక మాట జ్ఞాపం చేస్తాను. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో 3వ వచనంలో యెహోషువ అంటున్నాడు, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మందసాన్ని మోస్తున్న ఓ యాజకుడా, ఓ సేవకుడా, నువ్వు వెళ్తున్న మార్గంలో నిన్ను వెంబడించి అనేక ప్రజలు బయలుదేరుతారు గనక వారిని సరైన త్రోవలో నడిపించటమైనా, వారిని త్రోవ తప్పించటమైనా నువ్వు కారణమయ్యే అవకాశం ఉంది. కనుక 1కి 2 సార్లు పరిశీలించుకొని, పరీక్షించుకొని దేవుని పనిని దేవుని పద్ధతిలోనే చేయనట్లుగా దైవ భయము కలిగి ఉండటం మంచిది. దేవుని మందసాన్ని మోస్తున్న మీ ద్వారా మీ కుటుంబాలు, మీ సంఘాలు, మీ ప్రజలు దీవించబడదురుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.